హలో అండి అందరికీ. ఇది 8th క్లాస్ బయాలజీ నోట్స్ అండి. నేనైతే 6th to 8th వరకు నోట్స్ ప్రిపేర్ చేశాను. 9th 10th అయితే చేయలేదు, బుక్స్ చదువుకున్నాను ఎందుకంటే టైం సరిపోవట్లేదని చెప్పి. అయితే ఇప్పుడు 8th క్లాస్ మనకి ఫస్ట్ లెసన్ కణం నిర్మాణం విధులు ఫస్ట్ సెమిస్టర్లో ఈ నోట్స్ ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాము. ఇందులో ప్రతి పాయింట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ని రాయలేదు, కానీ ఈ నోట్స్ చదివితే మనకి లెసన్ మొత్తం కవర్ అయిపోయినట్టేనే. నోట్స్ అంటేనే మనం అన్నీ కవర్ అయ్యేటట్టు రాసుకుంటాం కదా, నేనైతే ఆ విధంగా అయితే రాశానండి. చూద్దాము ఎలా రాసానో మీతో షేర్ చేసుకుందామని నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. 8th క్లాస్ లెసన్స్ అన్నీ కూడా మీ వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను. 8th అయిపోయిన తర్వాత 6th 7th తర్వాత 9th 10th కూడా పెడదామని అనుకుంటున్నాను. ఇప్పుడు కణం నిర్మాణం విధుల గురించి అయితే చూద్దాము. అసలు కణం అంటే ఏంటి, కణాన్ని ఎవరు కనుగొన్నారు అని చూద్దాము. కణాన్ని మనం జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని కణాన్ని పరిగణిస్తారు కదండి. జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణంగా కణాన్ని పరిగణిస్తారు. ఎందుకంటే మనకి కణాన్ని ఇటుకలతో పోల్చారండి. ఇక్కడ మనకి ఇటుకలు అనేవి ఒకదానిపై ఒకటి పేర్చడం వల్ల మనకు ఒక ఇల్లు, ఒక భవనం ఎలా అయితే నిర్మితమవుతుందో అలాగే మన బాడీలో అనేక కణాల కలయిక వల్ల మానవుని యొక్క దేహం, జీవుల యొక్క దేహం అనేది అనేక కణాల కలయిక వల్ల అయితే మనకి ఏర్పడుతుందన్నమాట. అయితే ఇటుకలతో మనం భవనాన్ని కట్టేటప్పుడు అన్ని భవనాలు ఒకే రకంగా ఉండవు కదా, ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటుంది అనమాట. అంటే అన్ని ఇటుకలతో పేర్చినప్పటికీ నిర్మాణంలో మరియు ఆకృతిలో మనకి ఒక్కొక్క రకంగా కట్టుకుంటారు. అలాగే మనకి జీవులన్నీ కూడా కణాలతోనే నిర్మితమైనప్పటికీ మనకి ఒక్కొక్క జీవి ఒకలా ఉంటుంది అనమాట. అంతే కదా, ఒక్కో జీవి ఒకలా ఉంటుంది. అయితే ఈ కణాలు అన్నీ కలిసి మనకి కణజాలాలను ఏర్పరుస్తాయి అన్నమాట. కణజాలాలు అన్నీ కలిసి అవయవాలను ఏర్పరుస్తాయి. అవయవాలు అవయవ వ్యవస్థలు ఏర్పడి మనకి జీవి దేహం అనేది, జీవులు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఓకేనా. కణాలన్నీ కలిసి కణజాలాలు, కణజాలాలు అవయవాలు, అవయవాలు అవయవ వ్యవస్థలు జీవులుగా మనకి ఏర్పడతాయి అన్నమాట. అయితే కణాన్ని మొట్టమొదటిగా కనుగొన్నది ఎవరు అంటే 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శినితో బెండు ముక్కలను పరిశీలించాడు. రాబర్ట్ హుక్ ఎప్పుడు 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శినితో బెండు ముక్కలను పరిశీలించాడనమాట. ఈ బెండు మొక్క అనేది చెట్టు బెరడులో ఒక భాగం అనమాట. చెట్టు బెరడులో ఒక భాగం. అయితే దాన్ని సూక్ష్మదర్శనంతో పరిశీలించేటప్పుడు ఈ గదులు తేనె పట్టులో ఉన్న గదుల వలె ఉన్నట్లు అతనికి కనిపించాయి అన్నమాట. సూక్ష్మదర్శనంతో పరిశీలిస్తున్నప్పుడు ఈ గదులు తేనె పట్టులో ఉన్న గదుల వలె ఉన్నట్లు కనిపించాయి. తేనె పట్టులో మనకి ఈ విధంగా ఇలా ఉంటూ మధ్యలో విభాజకం జత వేరు చేయబడినట్టు ఇలా గదులుగా ఉంటాయి కదా, ఒక్కొక్క గది ఇలా నిర్మితమే ఉంటుందన్నమాట. ఆ విధంగా ఇందులో మనకి ఈ గదులన్నీ కూడా తేనె పట్టులో ఉన్న గదుల వలె ఉన్నట్లు హుక్కు గమనించాడు. అయితే హుక్కు ప్రతి గదిని కణం అని పేరు పెట్టారనమాట. ఇలా ఒక్కొక్క గదిని కణం అని పేరు పెట్టారు. అయితే ఈయన నిర్జీవ కణాలను కనుగొన్నాడు. అతను కనుగొన్న సూక్ష్మదర్శనంతో పరిశీలించిన ఈ కణాలు, బెండు ముక్కలోని కణాలు ఏ కణాలంట, నిర్జీవ కణాలన్నమాట. నిర్జీవ కణాలను కనుగొన్నాడు. సజీవ కణాలను కనుగొన్నది ఎవరు మనకి, యాంథోనీ వాన్ లీవెన్ హుక్ అనే శాస్త్రవేత్త మనకి సజీవ కణాలను కనుగొన్నాడు. లీవెన్ అంటే నివసించడం కాబట్టి మనకి లివ్, సజీవ కణాలను, బతికి ఉన్న వాటిని సజీవ కణాలు అంటారు కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి. లీవెన్ హుక్ సజీవ కణాలు అనమాట. మనకి నిర్జీవ కణాలను రాబర్ట్ హుక్ 1665. నెక్స్ట్ ప్రాథమిక నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఏంటి, కణాలన్నమాట. అయితే కోడిగుడ్డును కంటితో సులభంగా చూడవచ్చును. ఇది ఏకకణం. కోడిగుడ్డును మనం కంటితో సులభంగా చూడవచ్చు. ఆ కోడిగుడ్డు అనేది ఏంటంటే మనకి ఏకకణం. ఏకకణం అంటే ఏంటి, ఒకే ఒక కణం కలిగిన మన జీవులన్నిటి కూడా ఏకకణ జీవులు అని కూడా అంటారు. కానీ ఆ ఏకకణ జీవులు కూడా ప్రతి విధిని కూడా ఒక కణంతోనే నిర్వర్తించుకుంటాయి అన్నమాట. బహుకణ జీవుల వలె అన్ని విధులను కూడా నిర్వర్తించుకుంటాయి. కాకపోతే ఏకకణం ఉంటుంది అనమాట. ఒక్క కణంతోనే దాని విధులన్నిటిని కూడా అది నిర్వర్తించుకుంటుంది అనమాట. బహుకణ జీవులు అంటే అనేక కణాలను కలిగిన జీవులను మనం బహుకణ జీవులు అంటారు. మనకి బహుకణ జీవుల్లో ఒక్కొక్క విధిని నిర్వర్తించడానికి ఒక్కొక్క అవయవం ఉంటుంది కదా. కణాలన్నీ కణజాలాలు ఏర్పడి కణజాలాలు అవయవాలుగా ఏర్పడతాయి. ఒక్కొక్క అవయవం అనేది మనకి ఒక్కొక్క విధిని నిర్వర్తిస్తుంది. ఎక్కడ, బహుకణ జీవుల్లో. అయితే
ఫలదీకరణ చెందిన అండం అనేది ఏకకణం అన్నమాట. మనం బహుకణ జీవులమైనప్పటికీ మనలో ఫలదీకరణ చెందిన అండం మాత్రం ఏ కణం? ఏకకణం అన్నమాట. ఏకకణం. ఓకేనా? అయితే ఇక్కడ ఒకటి ఇచ్చారు. 1 మిలియన్ అంటే 10 లక్షలు. అంటే మన దేహం అనేది, జీవుల యొక్క దేహం అనేది కొన్ని బిలియన్ కణాలతో నిర్మితమై ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఇచ్చారనమాట. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 1 బిలియన్ అంటే 1000 మిలియన్స్ అనమాట, 1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్స్, 1 మిలియన్ అంటే ఎంత? 10 లక్షలు అనమాట. అదే 1 బిలియన్ అంటే 1000 మిలియన్స్, 1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫలదీకరణ చెందిన అండం ఏకకణం. ఏకకణ జీవులకు ఎగ్జాంపుల్ ఏంటి? అమీబా, పారామీషియం, యూగ్లినా, నెక్స్ట్ కోడిగుడ్డు, మనకి ఇక్కడ ఇచ్చారు కదా కోడిగుడ్డు, ఇవన్నీ కూడా మనకి ఏకకణ జీవులకి ఎగ్జాంపుల్ అనమాట. ఏకకణ జీవులు అమీబా, పారామీషియం, యూగ్లినా మొదలైనవన్నీ కూడా ఏకకణ జీవులు. నెక్స్ట్ అమీబా కదులుతున్నప్పుడు, ఆహారం తీసుకుంటున్నప్పుడు మిథ్యాపాదాలు కనిపిస్తూ మాయమవుతూ ఉంటాయి. అమీబా కదులుతున్నప్పుడు మరియు ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు మిథ్యాపాదాలు కనిపిస్తూ మాయమవుతూ ఉంటాయి అన్నమాట. అంటే దాని కదలికకు మరియు ఆహార సేకరణకు మిథ్యాపాదాలు అనేవి తోడ్పడతాయి. ఆహారం అనేది అమీబాకు దగ్గరగా వచ్చేటప్పుడు మిథ్యాపాదాలతో గమ్మును పట్టుకొని లోపలికి తీసుకుంటుంది అనమాట. అయితే మాయమైపోతాయి. ఇలా తీసుకొని తర్వాత మాయమైపోతాయి. అయితే మిథ్య అంటే అర్థం ఏంటంటే మాయ. మిథ్య అనగా ఏంటి? మాయ అనమాట. మానవులలో ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏక కణానికి ఎగ్జాంపుల్ WBC అంటే వైట్ బ్లడ్ సెల్స్ అనమాట, తెల్ల రక్త కణాలు. మన యొక్క దేహంలో కూడా మనకి ఏకకణాలు ఉండి ఆకారాన్ని మార్చుకుంటాయి అన్నమాట. అవే WBC. నెక్స్ట్ కణాల భిన్న ఆకారం అనేది వాటి యొక్క నిర్దిష్ట విధులతో ముడిపడి ఉంటుంది. కణాల యొక్క భిన్న ఆకారం దేంతో ముడిపడి ఉంటుంది? వాటి యొక్క నిర్దిష్ట విధులతో. వాటి ఆకారం అనేది దేని ఆధారంగా ఉంటుందంటే అది నిర్వర్తించే విధులతో ముడిపడి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ కొన్ని కణాలు మరియు వాటి యొక్క ఆకారాలు అయితే ఇచ్చాడు, చూద్దాము. ఎర్ర రక్త కణాలు ఏ ఆకారంలో ఉంటాయంటే వర్తులాకారంలో ఉంటాయన్నమాట. వర్తులాకారపు ఎర్ర రక్త కణాలు. నెక్స్ట్ కండర కణాలు కదురాకారపు కండర కణాలు. నాడీ కణాలు వచ్చేసరికి దీర్ఘ శాఖాయుతం అనమాట. నాడీ కణాలు ఏ ఆకారంలో ఉంటాయి? దీర్ఘ శాఖాయుతం. కండర కణం కదురాకారపు. నెక్స్ట్ ఎర్ర రక్త కణం వర్తులాకారపు. నెక్స్ట్ ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. టెక్స్ట్ బుక్లో పిక్చర్స్ ఇచ్చి ఆకారాలు కూడా ఇచ్చాడండి, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కణాలకు ఆకారాన్ని ఇచ్చేది ఏంటి? కణత్వచం. కణాలకు ఆకారాన్ని ఇచ్చేది కణత్వచం. అయితే ఈ కణత్వచం అనేది వృక్ష జంతు కణాల్లో రెండిట్లో కూడా ఉంటుంది. ఇక్కడ కణత్వచం కణకవచానికి డిఫరెంట్ అయితే మనం ఇక్కడ చూసుకోవాలి. ఇది మనం బయాలజీ స్టూడెంట్స్గా బేసిక్ పాయింట్ అనమాట, ప్రతి ఒక్కరికి తెలియాలి. కణాలకు ఆకారాన్ని ఇచ్చేది కణత్వచం. ఇది వృక్ష కణాల్లో జంతు కణాల్లో ఉంటుంది. అదే మనకి కణాలకు ఆకారాన్ని దృఢత్వాన్ని ఇచ్చేది కణ కవచం. ఇది వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుందన్నమాట. కణ కవచం అనేది వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుంది. కణ కవచం వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుంది. అదే కణత్వచం అయితే వృక్ష కణం జంతు కణాల్లో ఉంటుంది. కణత్వచం ఏం చేస్తుంది? కణాలకు ఆకారాన్ని ఇస్తుంది అనమాట. కణాలకు ఆకారాన్ని ఇచ్చేది మనకి కణత్వచం. అదే మనకి కణానికి ఆకారాన్ని, దృఢత్వాన్ని మరియు రక్షణను ఇచ్చేది మనకి ఏంటంటే కణ కవచం అనమాట. ఓకేనా? నెక్స్ట్ కణ కవచంను కలిగి ఉండే జంతు కణం మనకి ఇక్కడ బ్యాక్టీరియా. ఓకేనా? యాక్చువల్గా మనకి కణకవచం అనేది వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుందని మనం చెప్పుకున్నాం. అయితే కణకవచం కలిగి ఉండే జంతు కణం మనకి ఇక్కడ బ్యాక్టీరియా అండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అతి చిన్న కణం ఏంటి, అతి పెద్ద కణం ఏంటి, అవి ఎక్కడ ఉంటాయో చూద్దాం. అతి చిన్న కణం అని వచ్చేసి బ్యాక్టీరియాలో 0.1 నుండి 0.5 మైక్రోమీటర్స్ అనేది ఉంటుందన్నమాట. అతి చిన్న కణం ఏంటంటే బ్యాక్టీరియా కణం. అది ఎంత అంటే బ్యాక్టీరియాలో ఉంటుంది, అది 0.1 నుండి 0.5. ఇవి కూడా మనము గుర్తుపెట్టుకోవాలి ప్రమాణాలు. మైక్రోమీటర్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ ప్రమాణాలను కూడా మార్చేస్తూ ఉంటాడు ఎగ్జామ్లో. కాబట్టి మనం మైక్రోమీటర్స్ అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అతి చిన్న కణం మనకు వచ్చేసరికి బ్యాక్టీరియాలో ఉంటుంది, అది
0.1 నుండి 0.5 మైక్రోమీటర్స్. అతి పెద్ద కణం వచ్చేసి ఉష్ణపక్షి ఆస్ట్రిచ్ అంటారు కదా, ఉష్ణపక్షి అండం అనమాట. అతి పెద్ద కణం ఏంటి? ఉష్ణపక్షి అండం. ఇది 170 మైక్రోమీటర్స్ టు 130 మైక్రోమీటర్స్ అనమాట. నెక్స్ట్ కోడిగుడ్డు తెల్లని పదార్థంలో ఉండే ప్రోటీన్ మనకి ఆల్బుమిన్. కోడిగుడ్డులో మనకి లోపల పచ్చసన బయట వైట్గా ఉంటుంది కదా, తెల్లని పదార్థంలో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటంటే ఆల్బుమిన్ అనమాట. నెక్స్ట్ కణాల పరిమాణం అవి నిర్వర్తించే విధులతో సంబంధం కలిగి ఉంటుంది. కణాల యొక్క పరిమాణం అనేది అవి నిర్వర్తించే విధులతో సంబంధాన్ని కలిగి ఉంటుందన్నమాట. పరిమాణం దేంతో సంబంధాన్ని కలిగి ఉంటుందంట? అవి నిర్వర్తించే విధులతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. కణజాలం అంటే ఒక నిర్దిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే పోలికలు గల కణాల సముదాయం. కణజాలం అన్నాం మనకు, అనేక కణాలు కలిసి కణజాలాలు ఏర్పడి కణజాలాలన్నీ అవయవాలు ఏర్పడతాయి. అలా మనకి అవయవాలు ఏర్పడి జీవ అనేది ఏర్పడుతుందని చెప్పాం కదా. అయితే ఇక్కడ కణజాలం అంటే ఏంటంటే, కణజాలం అంటే ఒక నిర్దిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే పోలికలు గల కణాల సముదాయం. ఓకేనా? ఒకే పోలికలు గల కణాల సముదాయం అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. కణజాలం అంటే ఒక నిర్దిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే పోలికలు గల కణాల సముదాయాన్ని మనం ఏమన్నాం? కణజాలం అన్నామన్నమాట. కణం నందు మనకి ఇక్కడ చూడండి, కణం నందు కణత్వచం, కేంద్రకం, జీవ పదార్థం అనేవి ప్రాథమిక అంశాలు అనమాట. ప్రధాన అంశాలు ఏంటంటే కణం నందు ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. కణత్వచం, కేంద్రకం, జీవ పదార్థం అనేవి ప్రాథమిక అంశాలు. కణంలోని భాగాలను చూడడానికి అయోడిన్ లేదా మిథిలిన్ బ్లూ ద్రావణంని వాడతారనమాట. కణంలో భాగాలను చూడడానికి దేన్ని వాడతారు? అయోడిన్ లేదా మిథిలిన్ బ్లూ ద్రావణంను వాడతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అన్నీ కూడా ఇంపార్టెంట్, ఇందులో ఉన్నవన్నీ కూడా. కణంలో భాగాలను చూడడానికి అయోడిన్ లేదా మిథిలిన్ బ్లూ ద్రావణాన్ని వాడతారనమాట. క్రోమోజోములు ఎప్పుడు స్పష్టంగా కనిపిస్తాయంటే కణ విభజన సమయంలో మనకి ఇక్కడ క్రోమోజోములు అనేవి స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట. క్రోమోజోములు ఎప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి? కణ విభజన సమయంలో మనకి ఇక్కడ క్రోమోజోములు అనేవి స్పష్టంగా కనిపిస్తాయి. జీవులలో అనువంశికత ప్రమాణం ఏంటి? జన్యువు. జీవులలో అనువంశికత ప్రమాణం అనేది మనకి ఇక్కడ జన్యువు అనమాట. ఓకేనా? జీవులలో అనువంశికత ప్రమాణం జన్యువు. నెక్స్ట్ ఏంటంటే కేంద్రక త్వచం లేకుండా ఉండే కణాలను కలిగి ఉండే జీవులను కేంద్రక పూర్వజీవులు అంటారనమాట. కేంద్రక త్వచం లేకుండా ఉండే కణాలను కలిగి ఉండే జీవులను కేంద్రక పూర్వజీవులని, కేంద్రక త్వచం కలిగి ఉండే కణాలను కలిగి ఉండే జీవులను ఏమంటారు? నిజ కేంద్రక జీవులని అంటారు. అయితే ఇక్కడ కేంద్రక పూర్వజీవుల గురించి చూద్దాం. కేంద్రక పూర్వజీవులు అంటే కేంద్రక త్వచం ఉండదనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. కేంద్రక పూర్వజీవులు అంటే కేంద్రక త్వచం అనేది లేనటువంటి జీవులు. అయితే లేనటువంటి కణాలను కలిగి ఉండే జీవులను కేంద్రక పూర్వజీవులు అంటారు. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు. వీటికి ఎగ్జాంపుల్ ఏంటి? బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు అనమాట. ఓకేనా? అయితే నిజకేంద్రక జీవులు మనం ఏమన్నాము? కేంద్రక త్వచం కలిగి ఉండే కణాలను కలిగి ఉండే జీవులను నిజకేంద్రక జీవులు అన్నాము. అయితే నిజకేంద్రక జీవులు బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు తప్ప మిగతా జీవులన్నింటినీ కూడా మనం నిజకేంద్రక జీవులు అని అంటారనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది రెండు నేమ్స్ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు అనేవి ఏంటి? కేంద్రక పూర్వజీవులు. ఈ రెండు తప్ప మిగిలిన అన్ని జీవులను కూడా మనం నిజకేంద్రక జీవులు అంటారు. నిజకేంద్రక జీవులకి ఎగ్జాంపుల్ మనకు కొన్ని ఉల్లిపొర కణాలు, బొగ్గు కణాలు అయితే టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఉల్లిపొర మరియు బొగ్గు కణాలు. అయితే ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేశాను. 70S రకానికి చెందిన రైబోజోములు అనేవి మనకి ఇక్కడ నిజకేంద్రక జీవుల్లో ఉంటాయన్నమాట. అదే 80S రకానికి చెందిన జీవులు మనకి ఇక్కడ 70S రకానికి చెందిన రైబోజోములు అనేవి కేంద్రక పూర్వజీవుల్లో ఉంటాయి. 80S రకానికి చెందిన రైబోజోములు అనేవి నిజ కేంద్రక జీవుల్లో మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 70 అంటే తక్కువ,
మనకి కేంద్రక త్వచం అనేది ఉండదు, ఒక మైనస్ పాయింటే కదా కేంద్రక త్వచం ఉండదు కాబట్టి కేంద్రక పూర్వజీవులకి. కాబట్టి 70 years అనేసరికి కేంద్రక పూర్వజీవులు అనమాట, తక్కువ మైనస్ కాబట్టి తక్కువ. అదే 80 అనేది ఎక్కువ కాబట్టి 80 years రకానికి చెందిన జీవులు మనకు వచ్చేసరికి 80 years రకానికి చెందిన రైబోజోములు ఎక్కడ ఉంటాయి, నిజ కేంద్రక జీవుల్లో ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వృక్ష కణాల్లో పెద్ద రిక్తికలు ఉంటాయి. వృక్ష కణాల్లో పెద్ద రిక్తికలు అనేవి ఉంటాయన్నమాట. అయితే కణంలో ఖాళీగా ఉన్న నిర్మాణాలని రిక్తికలు అంటారు. కణంలో ఖాళీగా ఉండే నిర్మాణాలు మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఒకసారి పిక్చర్ చూస్తే కనిపిస్తుంది. అయితే వీటినే మనం రిక్తికలు అంటారు. జంతు కణాల్లో మనకి చిన్న రిక్తికలు ఉంటాయి. వృక్ష కణాల్లో ఏంటి పెద్ద రిక్తికలు ఉంటాయన్నమాట. జంతు కణాల్లో మనకి చిన్న రిక్తికలు ఉంటాయన్నమాట. ఈ నోట్స్ పని మా అబ్బాయి యాక్టింగ్ గీసేసాడు. నెక్స్ట్ ఇది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు. కాకపోతే నేను ఇలా వీడియోస్ చేస్తానని అనుకోలేదు. స్పీడ్గా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అందుకే ఈ విధంగా ఉంది రైటింగ్ కూడా. నెక్స్ట్ ట్రాడిస్కాన్షియా ఆకులలో కణాల కణద్రవ్యంలో సూక్ష్మంగా వర్ణయుతంగా ఉన్న అనేక నిర్మాణాలు ఉంటాయి. వీటినే మనం ప్లాస్టిడ్లు అంటారు. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏంటి ఇచ్చాడు, ట్రాడిస్కాన్షియా ఆకుల్లోని కణాల కణద్రవ్యంలో సూక్ష్మంగా వర్ణయుతంగా ఉన్న అనేక నిర్మాణాలు ఉంటాయి. వీటినే ప్లాస్టిడ్స్ అంటారనమాట. ఓకేనా. అయితే ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లను హరిత రేణువులు అంటారు. ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లను ఏమంటారు, హరిత రేణువులు అంటారు అనమాట. ఓకేనా. ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లను హరిత రేణువులు అని అంటారన్నమాట. ఈ పత్రాల్లో ఉండి మన కిరంజని సంయోగ క్రియకు తోడ్పడతాయి, మొక్కల ఆహారం తయారు చేసుకోవడానికి అని చదువుకున్నాం కదా. అయితే ఇక్కడ ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లను హరిత రేణువులు అంటారు. వృక్ష కణాల్లో మాత్రమే ఉండేవి మనకి ప్లాస్టిడ్స్ అనేవి వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి అన్నమాట. జంతు కణాల్లో ఉండవు. వృక్ష కణాల్లో మాత్రమే ఉండేవి ప్లాస్టిడ్స్. ఓకేనా. వృక్ష కణాల్లో మాత్రమే ఉండేవేంటి ప్లాస్టిడ్స్. మన చర్మం యొక్క వెలుపల పొరలోని కణాలు జీవం లేనివి. మన చర్మం యొక్క వెలుపల పొరలో ఉండే కణాలు అనేవి జీవం లేనివి అనమాట. అయితే ఒక వ్యక్తి సుమారు 2 కిలోల మృత చర్మాన్ని కలిగి ఉంటాడు. ఆ జీవం లేని కణాలు మనకున్నాయి కదా, ఈ మృత చర్మాన్ని ఒక మనిషి ఎంతవరకు కలిగి ఉంటాడంటే 2 కిలోల మృత చర్మాన్ని కలిగి ఉంటాడనమాట. ఒక వ్యక్తి సుమారు 2 కిలోల మృత చర్మాన్ని కలిగి ఉంటాడు. ఇంతేనండి కణం నిర్మాణం మరియు విధులు లెసన్ యొక్క నోట్స్ అయితే. ఈ చదివితే మనం మరి ఇంకా టెక్స్ట్ బుక్ అయితే ఈ లెసన్కి సంబంధించి చదవక్కర్లేదు అనేటట్టయితే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. మీకు నచ్చితే చూడండి, ప్రతిదీ కూడా రాశాను అని అనిపిస్తే మీకు. నెక్స్ట్ లెసన్ సూక్ష్మజీవులు, స్నేహితులు మరియు శత్రువులు అనమాట. ఇలా ఈ 8th క్లాస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కో రోజు ఒక్కొక్కటి, డే బై డే కానీ 2 డేస్కి ఒకసారి అయినా సరే ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే కంటెంట్తో పాటు మనం రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా చదవాలి కాబట్టి నన్ను వీలు చూసుకొని అయితే వీడియో అయితే ప్రిపేర్ చేస్తాను. మనం రఫ్గా చూసుకుందాం. ఫస్ట్ కణాలను మనకి ఎవరు కనుగొన్నారు, రాబర్ట్ హుక్ 1665. సజీవ కణాలను కనుగొన్నది యాంథోనీ వాన్ లీవెన్హుక్. అతను సజీవ కణాలను కనుగొన్నారన్నమాట. ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు మనకేంటి, కణాలు అనమాట. కోడిగుడ్డును కంటితో సులభంగా చూడవచ్చును, ఇది ఏకకణం. ఫలదీకరణ చెందిన అండం కూడా మనకి ఏకకణం అనమాట. నెక్స్ట్ అమీబా కదులుతున్నప్పుడు మరి ఆహారం తీసుకుంటున్నప్పుడు మిథ్యాపాదాలు కనిపిస్తూ మాయమవుతూ ఉంటాయి. మిథ్య అనగా ఏంటంటే మాయ అని అర్థం అనమాట. మానవుల్లో ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏకకణానికి ఎగ్జాంపుల్ WBC. ఈ కణాలు ఒక్కొక్కటి ఎర్ర రక్త కణాలు వర్తులాకారంగా ఉంటాయి. కండర కణాలు అనేవి కదురాకారం, నాడీ కణం దీర్ఘశాఖాయుతం. మనకి వృక్ష కణం జంతు కణం డిఫరెన్స్ చూసుకున్నట్లయితే వృక్ష జంతు రెండిట్లో ఉండేది కూడా మనకి కణత్వచం అనేది ఉంటుంది. కణకవచం ఓన్లీ వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుంది. కణాలకు ఆకారాన్ని ఇచ్చేది కణత్వచం, అదే కణానికి ఆకారాన్ని, దృఢత్వాన్ని, రక్షణనిచ్చేది కణ కవచం. ఓకేనా. కణ కవచం అనమాట. కణ కవచమును కలిగి ఉండే జంతు కణానికి ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా. అతి చిన్న కణం బ్యాక్టీరియాలో 0.1 to 0.5 మైక్రోమీటర్స్. అతి పెద్ద కణం ఉష్ణపక్షి యొక్క అండం అనమాట. అది 0.1
0 కాదు 170 mm అంటే మైక్రోమీటర్ టు 130 మైక్రోమీటర్ అనమాట. కోడిగుడ్డు తెల్లని పదార్థంలో ఉండే ప్రోటీన్ ఆల్బుమిన్. ఇలా మనకి కణం నందు కేంద్రక త్వచం, కేంద్రకం, జీవ పదార్థం అనేవి ప్రాథమిక అంశాలు. కణంలో భాగాలను చూడడానికి అయోడిన్ లేదా మిథిలిన్ బ్లూ ద్రావణాన్ని మనం ఇక్కడ వాడతాం. క్రోమోజోమ్ ఎప్పుడు స్పష్టంగా కనిపిస్తాయంటే కణ విభజన సమయంలో. జీవులలో అనువంశికత ప్రమాణం మనకి జన్యువు అనమాట. ఇక్కడ నిజ కేంద్రక జీవులు, కేంద్రక పూర్వజీవులు అని వేటి ఆధారంగా అంటే కేంద్రక త్వచం ఆధారంగా అనమాట. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి, బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవాలు అనేవి కేంద్రక పూర్వజీవులు, మిగిలినవన్నీ కూడా మనకి నిజ కేంద్రక జీవులు అనమాట. నెక్స్ట్ వృక్ష కణాల్లో రిక్తికలు పెద్దగా ఉంటాయి, జంతు కణాల్లో చిన్నగా ఉంటాయి. ప్లాస్టిడ్స్ అనేవి వృక్ష కణాల్లో మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. చర్మం యొక్క వెలుపల పొరలో ఉండే కణాలు జీవం లేనివి. మానవుని యొక్క ఒక వ్యక్తి సుమారు 2 కిలోల మృత చర్మాన్ని కలిగి ఉంటాడు. ఈ బిట్స్ అయితే చదివితే మనం ఒక్కటి కూడా మిస్ అవ్వమండి. కణం నిర్మాణం విధుల్లో ఆ లెసన్లో మొత్తం కవర్ చేస్తూ అయితే నేను ఈ బిట్స్ అయితే ప్రిపేర్ చేశాను. స్మార్ట్ నోట్స్ అనమాట. ఎగ్జామ్ ముందు ఇలా చదువుకొని వెళ్ళిపోవచ్చు, ఇంకా బుక్ చదవక్కర్లేదు. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ లెసన్తో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.